అనగనగా ఒక మహారాజు, ఆ మహారాజుకి అంతులేని ఒక మహా సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యంలో ఏ చిన్న కష్టం వచ్చినా మహారాజు నిత్యం పర్యవేక్షిస్తూ ఉంటారు. ఆయనే మన మెగాస్టార్ చిరంజీవి. మహారాజు తానే సమిధల్లె మారి నిలువెల్లా వెలిగెరా. చిరంజీవి గారిని మీరు కలిసి డైరెక్ట్ గా మాట్లాడిన రోజు అది ఎప్పుడు? మీరు ఫస్ట్ చిరంజీవి గారితో మాట్లాడిన మాటలు ఏంటి? స్వయంగా దేవుడే ప్రత్యక్షమైనట్టుగా చాలా అనుభూతి చెందానండి. ఆయనతో మాట్లాడినంతసేపు వెంకటేశ్వర స్వామిని చూస్తున్న ఫీలింగ్ కలిగింది నాకు. సార్, ఇక్కడికి లక్షలాది మంది అభిమానులు వస్తూ ఉంటారు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసిన తర్వాత. సుమారు ఇప్పటి వరకు ప్రతి అభిమాని మీరు దగ్గర నుంచి చూసుంటారు కదా, ఒక చారిటబుల్ ట్రస్ట్ మేనేజర్గా. ప్రతి అభిమాని నుంచి వచ్చే మొదటి కోరిక ఏంటి? వాళ్ళ సొంత పుట్టినరోజులు, వాళ్ళ పిల్లల పుట్టినరోజు చేసుకుంటారో చేసుకోరు. చిరంజీవి గారి పుట్టినరోజు, రామ్ చరణ్ గారి పుట్టినరోజు చాలా వైభవంగా చేస్తారు. ఓ పండగలాగా చేసుకుంటారు అన్నమాట. కరోనా వచ్చిన తర్వాత అందరూ కూడా ఒక్కసారిగా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. అరే, ఏమైపోతున్నాయి మన జీవితాలని. చిరంజీవి గారు మొదటికి ముందుకొచ్చి ఆక్సిజన్ సప్లై కానీ సో ఎంతో మందికి ఆసరాగా నిలిచారు. సో ఆయన అప్పుడు కరోనా టైంలో మీకు చెప్పిన మాట ఏంటి? ప్రతిరోజు 15 నుంచి 20 మంది చనిపోతున్నారు అని ఆయనకి తెలిసిన వెంటనే 2 సిలిండర్లు కూడా దొరకలేని పరిస్థితి. ఒక గ్రామం కాదు, అన్ని గ్రామాల్లో ఇదే పరిస్థితి ఉంది, మీరు అందరినీ ఆదుకోవాలి అని. గాలి సోకితే చనిపోతాం, ముట్టుకుంటే చనిపోతాం అనే పరిస్థితి ఉన్నప్పుడు మెగా అభిమానులు అందరూ కూడా ఈ సిలిండర్ పట్టుకుని వెళ్ళి ఆ పేషెంట్ పట్టుకుని అతనికి ఆక్సిజన్ అందించే విధానం పునర్జన్మని ఇచ్చారు ఈ అభిమానులందరూ కూడా. ఆ రాముడికి హనుమంతుడికి ఉన్న సంబంధమే ఈ మెగాస్టార్ చిరంజీవి గారికి మెగా అభిమానులకి ఉన్న సంబంధం మాట.